జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి రాహు గారు యోగిస్తున్నారు. అలాగే శని భగవానుడు లాభస్థానంలో యోగిస్తున్నారు. శుక్రుడు యోగిస్తున్నారు. అలాగే బుధుడు, సూర్యుడు కూడా యోగిస్తున్నారు. మొత్తం పంచగ్రహాలు యోగిస్తున్నాయి మీకు, అంటే 5 గ్రహాలు యోగిస్తున్నాయి. దాని మూలంగా మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారం అనేది అన్నదానం చేయండి, ఇంకా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లక్ష్మీదేవి ఆరాధన చేయండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. శనివారము అలాగే సోమవారం రోజున ముఖ్యమైన డెసిషన్ తీసుకోకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. అలాగే బుధవారం రోజున ఏదైనా పని స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆ రోజున స్టార్ట్ చేయండి, మీరు విజయం సాధిస్తారు. అలాగే కెరియర్ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. అలాగే బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ వారంలో మాత్రం నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ వారంలో బిజినెస్ చేసే వాళ్ళకి లాసెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీరు తీసుకున్న డెసిషన్ మిస్ఫైర్ అవుతాయి. ఎందుకంటే శని భగవానుడు ఒక దృష్టి బుధుడి మీద ఉన్నది. బుధుడు డెసిషన్ మేకింగ్ కారకుడు, ఇంటెలిజెన్స్ కారకుడు. అలాంటి బుధుడి మీద శని దృష్టి ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం, మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఈ వారంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సప్తమ స్థానం అధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో ఉన్నారు. రుణ రోగ శత్రు స్థానంలో ఉన్నారు. శత్రుత్వం ఉంటూ ఉంటది మీ పార్ట్నర్తో. జాగ్రత్తగా ఉండి, మ్యారేజ్ లైఫ్ మాత్రం ప్రాబ్లమాటిక్ గా ఉంటది. దానికోసమై హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే గనక మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. ఈ వారంలో కొంచెం బీపీ లాంటివి వచ్చే అవకాశం ఉన్నది తప్ప మిగతా అంతా బాగానే ఉంది. ఈ వారం అంతాను శత్రువులు అధికంగా ఉంటారు. 6వ స్థానంలో కుజు ఉన్నప్పుడు శత్రువులతో మాత్రం విభేదాలు వస్తాయి, గొడవలు ఉంటాయి, కోర్టు కేసులు కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రమే కోర్టు కేసులు అనేవి వర్తిస్తాయి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమ స్థానంలోకి సూర్యుడు బుధుడు రాబోతున్నారు. శని గారి దృష్టి సూర్యుడి మీద ఉండబోతోంది. సూర్యుడు శని బద్ధ శత్రువులు. దాని మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మనీ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మీకు సకాలంలో వచ్చే అవకాశం ఉన్నది. ఫ్యామిలీ పరంగా కూడా బాగానే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.